హలో ఎవరిబడి, ఇవాళ మనం పాలకొండ రాజస్వామి టెంపుల్ దగ్గర వస్తున్నాం. చూడండి, ఇది కొండ ఎక్కాలి. పైకి కింది నుంచి పైకి ఎక్కాలంటే 1 కిలోమీటర్ ఉంటుంది దగ్గరగా. కొంతవరకు తాపలు ఉన్నాయి. తర్వాత వచ్చేసి అదే మట్టి రాళ్ళ తాపలు. తర్వాత వచ్చేసి ఫ్లాట్గా ఉంది కొండ. ఇది పాలకొండ దగ్గరికి పైకి ఎక్కినాక అంతా కాంక్రీట్తో వేసింది టెంపుల్ ఇది. అక్కడ లొకేషన్ చూడండి. ఇక్కడ అన్నదానాలు అందుకు జరుగుతాయి శ్రావణ మాసాలకు సంబంధించిన రోజులలో. నాగుల చవితి రోజు కూడా బాగానే జరిగింది అంటున్నారు. ఇక్కడ రూములు ఉన్నాయి. హలో ఎవరిబడి, కడప పాలకొండలోకి వచ్చాం. చూడండి, ఏదో నరసింహస్వామి గుడి దావ ఉంటుంది. అదో ఆవిడ నరసింహస్వామి గుడి అంట. అదో ఈ పాలకొండ గుడి. నరసింహస్వామి దగ్గర నుంచి రిటర్న్ వెళ్ళేటప్పుడు కొద్దిసేపు కూర్చున్నామట కొండలో. బాగుంది ప్రదేశం. అక్కడి నుంచి వినాయకుని గుడి దగ్గరికి వచ్చినాము. చూడండి, ఈ వినాయకుని చరిత్ర ఏంటంటే, కొండకే పిలిచాడని ఎవరికో చెప్పింటే వాళ్ళు వచ్చి చూస్తే వినాయకుడు ఇక్కడ ఉన్నాడు. అక్కడ నుంచి రిటర్న్ అక్కడ కొద్దిసేపు కూర్చున్నాము. మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ బయలుదేరి మళ్ళీ కొండ పక్క నుంచి వచ్చాము. వచ్చిన దావలు లేకుండా. ఇవి మటుకు నీటికి ఇది బావి లాంటిది. ఇక్కడి నుంచే పాలకొండ టెంపుల్కి అంతా నీటి సరఫరా అవుతుంది. అక్కడి నుంచి వచ్చే దావలో ఇది ఒకటి మామిడి చెట్టు ఉంది, పెద్దది, చాలా బాగుంది, చాలా పెద్దది. ఫోటోలు కూడా బాగా వచ్చాయండి, నేను తీసుకున్నాను. చూడండి ఒకసారి ఫోటోలు చాలా హైలైట్గా వచ్చాయి. అక్కడి నుంచి ఇంకా రిటర్న్ మళ్ళీ పాలకొండ టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడు ఇంకా రిటర్న్ మళ్ళీ బయటికి వెళ్ళే ఇదికి వస్తున్నాం. కడపకు వచ్చేటప్పుడు తీసుకున్నది. చూడండి ఫ్రెండ్స్, కొండ అంతా చాలా ప్రశాంతంగా ఉంది, చల్లగా ఉంది. మాకు చాలా అనుకూలంగా ఉంది. బాయ్.